బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. వనస్థలిపురం, శంషాబాద్లో ఆర్టీఏ అధికారులు దాడులు చేశారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. వనస్థలిపురంలో ఉదయం 4 గంటల నుంచి అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 4 బస్సులపైన కేసులు నమోదు చేశారు. మరోవైపు బస్టర్ ట్రావెల్స్ కు చెందిన బస్సును సీజ్ చేశారు అధికారులు. మరోవైపు శంషాబాద్ గగన్ పహాడ్ దగ్గర ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు. నిన్న కర్నూలు దగ్గర బస్సు ప్రమాద నేపథ్యంలో బెంగళూరు నుంచి వచ్చిన బస్సుల్లో తనిఖీలు చేశారు. నిబంధనలు పాటించని బస్సులపైన కేసులు నమోదు చేశారు. 50 ప్రైవేటు బస్సుల్లో అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులకు చలాన్లు వేశారు. ఆర్టీఏ అధికారులు రంగంలోకి దిగారు. ఫిట్నెస్ లేని బస్సులు, అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నటువంటి బస్సులను తనిఖీ చేసే పనిలో ఉన్నారు. ఈరోజు మార్నింగ్ 4 o'clock నుంచి కూడా ఆర్టీఏ అధికారులు వస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ను ముమ్మరంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. వనస్థలిపురం, శంషాబాద్లో ఆర్టీఏ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. అక్కడ ఏదైతే ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో తనిఖీలు నిర్వహించి ఫిట్నెస్ లేని బస్సులకి సంబంధించి కేసులు కూడా నమోదు చేశారు. అదేవిధంగా ఒక ట్రావెల్ బస్కి సంబంధించి, అది బస్టర్ ట్రావెల్కు చెందినటువంటి ఒక బస్సును కూడా సీజ్ చేయడం జరిగింది. దీనిని మనం చూసాం. కర్నూలు బస్ యాక్సిడెంట్ తర్వాత ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు కూడా ఆదేశించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, ఫిట్నెస్ లేని బస్సులపైన కఠినంగా వ్యవహరించాలనేటువంటి ఆదేశాల నేపథ్యంలో ఈరోజు ఆర్టీఏ అధికారులు కూడా రంగంలోకి దిగారు. మార్నింగ్ నుంచి కూడా అటు వనస్థలిపురం, ఇటు శంషాబాద్ ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ వస్తూ ఉంటాయో వాటన్నిటినీ కూడా తనిఖీలు చేయడం జరుగుతోంది. ముమ్మరంగా వాటిలో తనిఖీలు చేసి అన్ని నిబంధనలు పాటిస్తూ ఉన్నాయా, బస్సుల్లో అన్ని మినిమం సౌకర్యాలు ఉన్నాయా, ఫిట్నెస్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేసి 4 బస్సులకి సంబంధించి కేసులు కూడా ఫైల్ చేశారు. ఒక బస్టర్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సును కూడా సీజ్ చేయడం జరిగింది. మనం చూస్తున్నాము ఇటు వనస్థలిపురం, అటు శంషాబాద్ 2 ప్లేసుల్లో కూడా ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి కూడా ఆర్టీఏ అధికారులు తనిఖీలను చేస్తూ ఉన్నారు. ప్రత్యేక బృందాలుగా ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఫిట్నెస్ లేని బస్సులు, ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సులపైన ఫోకస్ పెట్టున్నారు. అందులో భాగంగానే మనం చూసిన మార్నింగ్ నుంచి కూడా బస్సులకు సంబంధించి తనిఖీలు చేస్తూ ఉన్నారు. వనస్థలిపురం, ఇటు శంషాబాద్ 2 ప్లేసుల్లో కూడా వచ్చేటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులన్నింటినీ కూడా ఆపి తనిఖీలు ముమ్మరంగా నిర్వహించి, అదేవిధంగా ఆ బస్సులు ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నాయో అవన్నీ చూసుకొని బస్సులు ప్రమాణాలు పాటించి సేఫ్టీ ప్రికాషన్స్ లేనటువంటి బస్సులపైన మనం కేసులు నమోదు చేయడం కూడా చూస్తూ ఉన్నాం. సో మనం ఓవరాల్గా ఆర్టీఏ అధికారులు యాక్షన్లోకి దిగినటువంటి దృశ్యాలు టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అటు శంషాబాదు, వనస్థలిపురం, ఇటు కుకట్పల్లి 3 ఏరియాల్లో కూడా ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సులపైన కొరడా జులిపిస్తూ ఉన్నారు. నిబంధనలు పాటించని, సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించని, అదేవిధంగా ఆర్టీఏ నిబంధనలు పాటించినటువంటి అన్ని బస్సులని కూడా అన్ని బస్సులని కూడా చెక్ చేసి వాటిపైన కేసులు ఫైల్ చేస్తూ ఉన్నారు. బస్టర్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సును సీజ్ చేశారు. ఓకే.